2014 బాబాయిని గొడ్డలతో లేపేసి నాన్న లేడు బాబాయిని కూడా చంపేశారు. రెండో నాటకం కోడి కత్తి డ్రామా రతిగట్టింది. ఆ కోడి కత్తితో నేను పోయి హత్యా ప్రయత్నం చేశానంట. నిన్న గులకరాయి డ్రామా, రాయి కనపడలా, పాపం దెబ్బ మాత్రం తగిలింది. అందుకే వాళ్ళ చెల్లి రోజు ఒక మాట అనింది, నీ మానసిక పరిస్థితి బాగా లేదు, మాట్లాడితే చంద్రబాబు నాయుడు తప్ప వేరేది కనపడడం లేదు, ఒక అద్దం పంపిస్తా నీ ముఖాన్ని చూసుకో, నీ ముఖం కనపడుస్తుందా బాబు గారి ముఖం కనపడుస్తుందో చూసుకోమని వాళ్ళ చెల్లెలే చెప్పిందంటే అర్థమైందా తమిళ్లో? ఇలాంటి వాడు ముఖ్యమంత్రి గారు ఉండేవాడా? ఇతను ఒక హుందాతనంతో ఉండాలి. నేను రాజశేఖర రెడ్డి సమ ఉజ్జీలం, సమకాలికులం, మిత్రులం, రాజకీయంగా విభేదించాం, పోరాడాం. కానీ వ్యక్తిగత పోరాటం కాదు, ఒక రాజకీయ పోరాటం. అలాంటి వాడు నన్ను సవాలు ఎదురుతాడు. నీ రాజకీయ అనుభవం ఎంత, నీ వయస్సు ఎంత, నీ ఇంగిత జ్ఞానం ఏంటి? మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. 30 ఏళ్ళు సీఎంగా ఉండిపోతామనుకున్నాడు, ఇప్పుడు ఓడిపోవడం ఖాయమైపోయింది. చేసిన పాపాలకు శిక్ష పడే పరిస్థితి వచ్చింది. అదే ప్రజా కోర్టులో ఉన్నా కదా. ఇప్పుడు అంటున్నాడు, నేను వస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ తీసేస్తానంట. తీసేస్తానా తమిళ్లో? నువ్వు అప్పులు చేస్తున్నావు, దోపిడీ చేస్తున్నావు. నేను నీతి నిజాయితీగా పరిపాలించా, అప్పులు చెయ్యను, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, పెంచిన ఆదాయం మా పేదవాళ్లకు పంచుతా. నువ్వు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా. కేంద్రం కూడా మాతో ఉంది, మేము కేంద్రంలో కూడా భాగస్వాములం. అవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు నేను వస్తే ప్రతి మీటింగ్లో మీరు చూడండి, నేను వస్తే సంక్షేమ కార్యక్రమాలు కట్టు, నువ్వే పుట్టినప్పుడు వచ్చినట్టున్నాయి. ₹2 కేజీ బియ్యం పెట్టింది నందమూరి తారక రామారావు గారు 83లో. నేను 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను. అన్న క్యాంటీన్ పెట్టానా లేదా? చంద్రన్న బీమా ఇచ్చానా లేదా? రంజాన్ తోఫా ఇచ్చానా లేదా? దుల్హాన్ ఇచ్చామా లేదా? రైతు రుణమాఫీ చేశామా లేదా? మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఈయనేదో చేసినట్టు నాటకాలు రాయడు, నకిలీ నవరత్నాలతో వచ్చి ప్రజల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే